Hello and welcome to Science Hour in association with Science for Society, Babu Gogineni Humanists and Rationalists Arena Facebook group. నేను మీ ఆర్జే ధన్య. సో లిసనర్స్, మనం లాస్ట్ వీక్ హెల్త్ కి సంబంధించి కొన్ని మిత్స్ ని బస్ట్ చేసాం కదండి. అలాగే చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈ రోజు కంటిన్యూషన్ ఎపిసోడ్ గా ఉండబోతుంది. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ రఘువీర్ గారు ఫ్రమ్ గుంటూరు అండి. రఘువీర్ గారు has done his graduation from Guntur Medical College and post graduation from Rangaya Medical College అండి. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ అండి. సో డాక్టర్ గారు, ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ ప్రోటీన్ పౌడర్స్ గురించి అండి. ఇండియన్ మార్కెట్స్ లో దొరికే ప్రోటీన్ పౌడర్స్ ఎంత ఎఫెక్టివ్, ఎంతవరకు వాడుకోవచ్చు లాంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ప్రోటీన్ పౌడర్స్ అన్ని మోస్ట్లీ వే ప్రోటీన్ అండి. మనకి మిల్క్ లో 2 types ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కెసిన్ అంటామండి. కెసిన్ అనేది మనకి పాలలో మనం ఏదైనా లైమ్ జ్యూస్ కానీ ఏదైనా వేసినప్పుడు పాలు విరిగిపోతే అంటాము. ఆ విరిగిపోయిన పార్ట్ అంతా కూడా కెసిన్ అండి. అదంతా దాన్ని మనం పన్నీర్గా చేస్తాము, అదని చేస్తాము. మిగిలిపోయిన వాటర్ ఉంటాయి. ఆ వాటర్ లో ఈ ప్రోటీన్ ఉంటుందండి, వే ప్రోటీన్. దీన్ని ప్రాసెస్ చేసి ఈ పౌడర్ ఫామ్ లో తీసుకొస్తారు, దాన్ని సెల్ చేస్తారు. ఈ వే ప్రోటీన్ అనేది హెల్త్ కి చాలా మంచిదండి. దే ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఈజియెస్ట్ వేలో మనకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ లభిస్తుంది. మనకి రెగ్యులర్ గా మన మార్కెట్ లో అవైలబుల్ అయ్యే వే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా వన్ స్కూప్ వచ్చేసి అరౌండ్ 24 to 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ హైయర్ అమౌంట్. అంత సోర్స్ ఏ ఫుడ్ లో ఉండదండి. ఏ ఫుడ్ లో కూడా అంత హైయర్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ జస్ట్ వన్ స్కూప్ అంత అయితే ఇంకే ఫుడ్ లో ఉండదు. సో వే ప్రోటీన్ ఇస్ బెస్ట్ వే ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్ ద ప్రోటీన్ కంటెంట్ యూ నీడ్ ఇన్ ఎ డే. మన వాటర్ లో మిక్స్ చేసుకొని అరౌండ్ 100 to 200 ml ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు చాలా మంది. ఈవెన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు వే ప్రోటీన్. ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. లివర్ సేఫ్ అండ్ రీనల్ సేఫ్. కిడ్నీ మీద, లివర్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వే ప్రోటీన్ ఇస్ కంప్లీట్లీ సేఫ్. కాకపోతే ఏంటంటే ఈ కమర్షియలైజ్ గా ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఇంపార్టెంట్. అందులో ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. లైక్ కొన్ని ప్రొడక్ట్స్ లో స్టీరాయిడ్స్ ఉంటాయి. కొన్ని కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే దాంట్లో స్టీరాయిడ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సమ్ అడల్టరెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అని కొన్ని కంపెనీస్ ఉంటాయి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని. వాటిల్లో అయితే డెఫినెట్లీ కొన్ని లివర్ కి డ్యామేజ్ చేసే టాక్సిన్స్ ఉంటాయి, కిడ్నీ డ్యామేజ్ చేసే టాక్సిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ హిమాలయ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ ఈ హెర్బల్ రేటెడ్ ప్రొడక్ట్స్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్ లో మాత్రం హలో డెఫినెట్లీ కొన్ని ప్రోటీన్స్ హలో ఉంటాయి. డాక్టర్ గారు, చెప్పండి. మధ్యలో కనెక్షన్ లూజ్ అయిపోయానండి. జస్ట్ ఒక 30 seconds to 40 seconds మిస్ అయ్యాను. ఓకే, దెన్ స్పీకింగ్ అబౌట్ మనకు మార్కెట్ లో అవైలబుల్ అయ్యే ప్రొడక్ట్స్ గురించి అండి, వే ప్రోటీన్స్. మనము ఆ కంపెనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలండి. కొన్నిట్లోనేమో స్టీరాయిడ్స్ కలుపుతారండి, కొన్ని వే ప్రోటీన్స్ లో చూసుకోవాలి మనం పర్చేస్ చేసి వాడే ముందు. కొన్నిట్లో కొన్ని అడల్టరెంట్స్, కొన్ని టాక్సికెంట్స్ కూడా ఉంటాయండి. హెర్బల్ ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్మే కంపెనీస్ లో అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వే ప్రోటీన్స్ లో కొన్ని లివర్ కి డ్యామేజ్ టాక్సిన్స్, కిడ్నీకి డ్యామేజ్ చేసే టాక్సిన్స్ కూడా ఉన్నాయండి. సో అవన్నీ మనం చూసుకొని ఉండాలి. మన ఇండియన్ హెపటాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ కలిసి చేసిన ఒక స్టడీలో మన కంట్రీలో అవైలబుల్ అయ్యే ప్రోటీన్ వే ప్రోటీన్ పౌడర్స్ టెస్ట్ చేయగా అరౌండ్ 36 వాళ్ళు తీసుకొని టెస్ట్ చేయగా అందులో వన్ సైన్స్ అండ్ అల్టిమేట్ న్యూట్రిషన్ అనేవి కొంచెం బెటర్ గా అండ్ సేఫ్ గా బెటర్ ప్రోటీన్ అవైలబిలిటీ ఉందండి. సో వే ప్రోటీన్స్ అనేవి అబ్సల్యూట్లీ సేఫ్, ఎనీబడి కెన్ యూస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ అండ్ జెండర్. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ వస్తే ప్రతి పర్సన్ కి 0.8 to 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ నీడ్ ఉంటుంది. ఈవెన్ అట్లీస్ట్ ఫర్ ద సెడెంటరీ పర్సన్. బాగా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళు, లైక్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కానీ, జిమ్ కి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా ఏదైనా ఆన్ డైలీ బేసిస్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి దే మైట్ నీడ్ అప్ టు 2.5 to 2.7 grams per kg బాడీ వెయిట్ నీడ్ ఉంటుంది. అంతవరకు కూడా వెళ్ళొచ్చు. రెగ్యులర్ పర్సన్స్ కి అయితే అంతగా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, యావరేజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు లేదా సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళకి 0.8 to 1 gram per kg బాడీ వెయిట్ మనకి నీడ్ ఉంటుందండి. ఒక ఎగ్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 6.5 to 7 grams ఉంటుంది, ఒక బిగ్ ఎగ్ అయితే, ఇంక్లూడింగ్ ద ఎగ్ యాక్.
సో అలా అయితే వీ నీడ్ టు కన్స్యూమ్ సో మెనీ ఎగ్స్. ఈవెన్ మనం డాల్కి వచ్చినా కూడా అరౌండ్ ఏ కప్ ఆఫ్ డాల్, ఒక కప్ ఆఫ్ డాల్లో ఒక కప్పు పప్పులో 5 గ్రామ్స్ ఉంటుందండి. సో మనం వెజ్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి అంటే లైక్ డాల్స్ నుంచి వీటి నుంచి చాలా డాల్ కన్స్యూమ్ చేయాలి పర్ డే మొత్తం మీద అనేది నాట్ పాసిబుల్. సో వీటన్నిటిని చూస్తే వే ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ ఆల్ ద ప్రోటీన్ యూ నీడ్ ఇన్ ఎ డే ఇన్ ఎ వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ. అదే. యా మీరిప్పుడు ఎగ్ హోల్ ఎగ్ మొత్తం కన్జ్యూమ్ చేయాలి అన్నట్టు చెప్తున్నారు కదండి. ఇది మిత్తా లేకపోతే నిజమా అండి? ఎగ్ యోక్ లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది డిస్కార్డ్ చేసేసి ఓన్లీ ఎగ్ వైట్ తినాలని ఈవెన్ ఫిట్నెస్ ప్రమోటర్స్, ఈ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారండి. సో ఇందులో నిజం ఎంత ఉంది? యాక్చువల్లీ హోల్ ఎగ్ తినేయచ్చండి. మన డైటరీ కొలెస్ట్రాల్ కి బాడీలో ఉండే ఎల్డిఎల్ విఎల్డిఎల్ కి పెద్దగా సంబంధం ఉండదండి యాక్చువల్లీ. సో యూ కెన్ సేఫ్లీ కన్స్యూమ్ హోల్ ఎగ్. బేస్ లైన్ లో హెల్దీగా ఉన్న వాళ్ళు దే కెన్ ఈట్ ద హోల్ ఎగ్స్ అండి. లేదా డయాబెటిక్స్ కానీ, హైపర్ టెన్షన్ అదే బీపీ ఉంది కానీ, ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా రోజుకి ఒక ఎగ్ ఫుల్ గా తినేయచ్చు, ఏం కాదు. సో ఎగ్ లో ఎగ్ యాక్ తీసేసి పక్కన పడేసి ఓన్లీ వైట్ కోట్ ఒకటి తినాలనేది మిత్ అనమాట. యూ కెన్ కన్స్యూమ్ ద హోల్ ఎగ్. కాకపోతే ఎగ్ యాక్ లో మాత్రం ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. వైట్ కోట్ లో మాత్రం కంప్లీట్ ప్యూర్ ప్రోటీన్ సోర్స్ ఉంటుంది అనమాట. ఎగ్ ఈస్ ఎ కంప్లీట్ ప్రోటీన్. ఎగ్ కంటైన్స్ ఆల్ ది అమైనో యాసిడ్స్. 20 అమైనో యాసిడ్స్ కూడా ఎగ్ లో ఉంటాయి. మనకు అవైలబుల్ గా అయ్యే అన్ని ఫుడ్ సోర్సెస్ లో కల్లా ద బెస్ట్ ప్రోటీన్ అండ్ విత్ 100% బయోవైలబిలిటీ ఉండేది ఎగ్ అండి. యా యా నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్, ప్రోబయోటిక్, గట్ హెల్త్ అనే పదాలను ఈ మధ్య చాలా తరచుగా వాడుతున్నామండి. చాలా మంది చెప్తుంటే వింటున్నాము. సో అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి? అండ్ ఈ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. ప్రోబయోటిక్స్ అంటే మనకి మన ఇంటెస్టైన్స్ లో ఉండే బ్యాక్టీరియా అండి. మనకి బెనిఫిట్ చేసే బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అంటారు. లైక్ లాక్టోబాసిల్లస్ కానీ వీటన్నిటిని ప్రోబయోటిక్స్ అంటారు. ప్రీబయోటిక్స్ అంటే ఫుడ్ ఫర్ ప్రోబయోటిక్స్. ఆ బ్యాక్టీరియా ఏ ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని ప్రీబయోటిక్స్ అంటారండి. సో ఆ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అంటారు. వాటికి అవైలబుల్ అయ్యే ప్రోటీన్, వాటికి కావాల్సిన ఫుడ్ ని మాత్రం ప్రీబయోటిక్స్ అంటారు. సో ప్రోబయోటిక్స్ అంటారు, ప్రీబయోటిక్స్ అంటే అండి. అండ్ గట్ హెల్త్ గురించి వస్తే ఆ టర్మ్ గట్ హెల్త్ అనేది, ఆ టర్మ్ మాత్రం మెడికల్లీ లెజిట్ టర్మ్ కాదండి. అది ఓన్లీ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు యూస్ చేస్తారు. మెడికల్ కమ్యూనిటీస్ లో కానీ, ఈ సైంటిఫిక్ కమ్యూనిటీస్ లో కానీ ఈ గట్ హెల్త్ అనే టర్మ్ మాత్రం యూస్ చేయరు అక్కడ. సో ఇన్ అవర్ టర్మినాలజీ వి డోంట్ యూస్ ద గట్ హెల్త్ అనేది. అలాంటిది ఏమి ఉండదండి నిజంగా. ఇన్ఫాక్ట్ గట్ హెల్త్ అనేది. సో ప్రోబయోటిక్స్ అంటేవి, ప్రీబయోటిక్స్ అంటేవి. ఫర్మెంటెడ్ ఫుడ్స్కి వస్తే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ అండి. పెరుగు ఫర్మెంటెడ్ ఫుడ్. ఫర్మెంటేషన్ అంటే ఏంటంటే మనకి గ్లూకోజ్ అనేది గ్లైకాలసిస్ పాత్వేలో లాస్ట్ లో పైరువిక్ యాసిడ్ వస్తాయి, మాలిక్యూల్స్ వస్తాయి. అవి తర్వాత క్రెబ్స్ సైకిల్లోకి వెళ్తాయి అండ్ దే గో టు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. అలా ఎనర్జీ మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ అవైలబిలిటీ లేనప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. దీన్ని ఫర్మెంటేషన్ అంటాం. సో గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అవడాన్ని ఫర్మెంటేషన్ అంటాం. ఇప్పుడు చాలా ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ తీసుకోండి. పెరుగులో మనకి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు అండ్ మిల్క్ లో లాక్టోజ్ అండ్ షుగర్ ఉంటుంది. లాక్టోజ్ అనేది డైసాకరైడ్ అండి. అంటే అందులో 2 మాలిక్యూల్స్ ఉంటాయి, గ్లూకోజ్ అండ్ గలాక్టోస్. ఇవి గ్లూకోజ్ అండ్ గలాక్టోస్ ని తీసుకొని ఈ లాక్టోబాసిల్లస్ గ్లైకాలసిస్ చేసేసి అట్ ద ఎండ్ ఆఫ్ ది గ్లైకాలసిస్ పైరువిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువగా ఉండటం వల్ల ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ అండి. ఈ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ లాక్టోబాసిల్లస్ ప్రొడ్యూస్ చేసిన లాక్టిక్ యాసిడ్ అది యాసిడ్ కదండి. సో పాలను వెరగొట్టేస్తుంది. అది ఆల్రెడీ అందులో ఉన్న ఈ కెసిన్ ప్రోటీన్ ని కర్డిల్ చేస్తుంది. ఎప్పుడైనా ప్రోటీన్ ని హీట్ చేస్తే అది కోగులేట్ అయిపోతుందండి. సో ఈ మిల్క్ లో కూడా ఈ లాక్టిక్ యాసిడ్, ఈ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేయడం వల్ల
ఈ లాక్టిక్ యాసిడ్ వెళ్ళి ఈ కెసిన్ ప్రోటీన్ ని కర్డిలీ చేస్తుంది, మనకి థిక్ క్రీమీ కర్డ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ కాన్సెప్ట్ ఇదండి, దాని వెనకాల బయాలజీ అంతా. సో ఈ లాక్టోబాసిల్లస్ అనేది ఓన్లీ మిల్క్ లోనే కాదు, మనకి చాలా వెజిటేబుల్స్ మీద, ఫ్రూట్స్ కోటింగ్ మీద కూడా ఉంటుంది. సో అండ్ మనకి సవర్ క్రాట్ అని చాలా వెజిటేబుల్స్ ని మనం ఫర్మెంట్ చేసుకుని తినొచ్చు. లైక్ క్యాబేజ్ ని కూడా ఫర్మెంట్ చేసుకుని తినొచ్చు, దాన్ని సవర్ క్రాట్ అంటారు. జర్మన్లు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. జాపనీస్ డైట్, కొరియన్ డైట్ లో కూడా ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి. వీ కెన్ ఫర్మెంట్ క్యారెట్, వీ కెన్ ఫర్మెంట్ బీట్రూట్, వీ కెన్ ఫర్మెంట్ ఎనీథింగ్, వీ కెన్ ఫర్మెంట్ మష్రూమ్. చాలా ఫుడ్స్ మనం ఫర్మెంట్ చేసుకుని తినొచ్చు. ఈ ఫర్మెంట్ చేసుకునేటప్పుడు కొంత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాం, ఒక 2-3 వీక్స్ వదిలేస్తుంది అలా. ఈ పించ్ ఆఫ్ సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే మిగతా బ్యాక్టీరియాని చనిపోతూ ఉంటాయి. లాక్టోబాసిల్లస్ మాత్రం కొంత సాల్ట్ ని తట్టుకొని ఉండగలుగుతుంది. సాల్ట్ టాలరెన్స్ ఉంటుంది లాక్టోబాసిల్లస్ కి. అందుకని ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కి మాత్రం కొంత పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాం డ్యూరింగ్ ప్రిపరేషన్, ఎస్పెషల్లీ మన ఫర్మెంటింగ్ వెజిటేబుల్స్. సో ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల దే ప్రొవైడ్ గుడ్ ప్రోబయోటిక్స్. మన గట్ లో కూడా మనకి హెల్ప్ఫుల్ గా, మనకి బెనిఫిట్ చేసే బ్యాక్టీరియాతో ఎక్కువ లోడ్ అవుతుంది ఇంటెస్టైన్స్ అన్ని కూడా. By that way, it improves our local gut immunity, and it even ఈ ప్రోబయోటిక్స్ నుంచి కూడా మనకి వైటమిన్ B12 రావటం, మనకి కొంత బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది ఈ ప్రోబయోటిక్స్ వల్ల, ఈ హెల్దీ పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల. బై దట్ వే ఇట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్, కెన్ కన్జ్యూమ్ ఆన్ డైలీ బేసిస్. యా ఇంట్రెస్టింగ్ అండి. చాలా ఫిట్నెస్ సెంటర్స్ లో ఎనర్జీ డ్రింక్స్ ని ప్రమోట్ చేస్తుంటారు కదండి. నా డౌట్ ఏంటంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, స్వీట్నర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, మరి అది నిజంగా ఎనర్జీ డ్రింక్ ఏనా, నిజంగా హెల్దీనా? ఈ ఎనర్జీ డ్రింక్స్ లో అండి గ్లూకోజ్ ఉంటుందండి డెఫినెట్లీ. దానికి పేరు పెట్టినా పెట్టకపోయినా మనం ఈవెన్ గ్లూకాన్ డి తీసుకొని మిల్క్ వాటర్ లో కలుపుకొని తాగినా ఎనర్జీ వస్తుంది ఎవరికైనా. ఎవరికైనా ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే కార్బోహైడ్రేట్స్, సింప్లెస్ట్ షుగర్స్ నుంచి వస్తుంది, గ్లూకోజ్ వాటర్ తీసుకోవాలి. సో ఈ ఎనర్జీ డ్రింక్స్ లో కూడా డెఫినెట్లీ ఫ్రక్టోస్ కానీ గ్లూకోజ్ కానీ ఉంటుందండి. సో ఇమీడియట్లీ వాళ్ళకి ఎనర్జీ అవైలబిలిటీ వస్తుంది, దట్స్ ఫైన్. బట్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ డెఫినెట్లీ వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేయాలి కాబట్టి ఉంటాయి ప్రిజర్వేటివ్స్. ఏ పర్టికులర్ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారో అది ఇంపార్టెంట్. అది మారిపోతూ ఉంటుందండి, ఒక కంపెనీ ఒక టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తూ ఉంటుంది. కొన్ని ప్రిజర్వేటివ్స్ దేర్ ఆర్ సమ్ డెఫినెట్ కార్సినోజెనిక్ ఉంటాయి కొన్ని, కానీ ఒకసారి అప్పుడప్పుడు తాగినంత మాత్రాన ఎవరికి వాటి వల్ల క్యాన్సర్ రాదు. ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ అనేది ఎప్పుడైనా చేయకూడదు. ఇలాంటి ప్రిజర్వేటివ్స్, యాంటీస్ డ్రింక్స్ కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ కూడా వెరీ ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ అంటే యూ లోడ్ యువర్ బాడీ విత్ షుగర్స్. దానివల్ల మీకు ఒబెసిటీ రావటం లాంటి జరుగుతుంది లాంగ్ రన్ లో. అండ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా లోడ్ చేయడం వల్ల హూ నోస్ సమ్ వన్ ఆఫ్ దెమ్ మైట్ బి కార్సినోజెనిక్, ఏదో ఒక కంటెంట్ కార్సినోజెనిక్ అయి ఉండొచ్చు. లాంగ్ టర్మ్ లో ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్స్. సో అందువల్ల అప్పుడప్పుడు తాగితే ఏం కాదండి ఈ డ్రింక్స్ ఏదైనా సరే, బట్ ఆన్ డైలీ బేసిస్ కన్జ్యూమ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారండి. హలో ప్రసాద్ గారు. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ అడిగింగ్ మీ. కెన్ యూ హియర్ మీ? ఆడిబుల్ అండి. జస్ట్ జాయిన్, గో హెడ్ అండి. నాకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను. షూర్. సో డాక్టర్ గారు, అండ్ ఈ మధ్య మనం చూసాం కదండి ఓఆర్ఎస్ గురించి. ఓఆర్ఎస్ ఈస్ అండర్ ప్రిస్క్రైబ్డ్ అని. యాక్చువల్లీ చిన్నపిల్లలు డయేరియాతో అది బాధపడేటప్పుడు ఇట్ రియలీ హెల్ప్స్ ఎ లాట్ అని. సో ఓఆర్ఎస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓఆర్ఎస్ అనేది అందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయండి, సోడియం, పొటాషియం క్లోరైడ్, లాక్టేట్ అని. ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీలో చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ అనమాట. అవేంటంటే చార్జ్డ్ మాలిక్యూల్స్. సో అప్పుడప్పుడు కొన్ని డిసీజెస్ లో లైక్ వామిటింగ్ అయినా, లేదా డయేరియా అయినా, లేదా ఇంక చాలా డిఫరెంట్ మెడికల్ డిజార్డర్స్ లో మనకి ఈ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బాగా లూజ్ అయ్యామనుకోండి, హైపోనాట్రిమియా అంటాం. హైపోనాట్రిమియా వచ్చినప్పుడు చాలా ఎఫెక్ట్స్ వస్తాయి, ఎక్కువ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సోడియం ఎక్కువైంది అనుకోండి హైపోనాట్రిమియా అంటాం.
సిమిలర్లీ పొటాషియం తక్కువైతే హైపోకెలిమియా అంటాం, ఎక్కువైతే హైపర్ కెలిమియా అంటాం. పొటాషియం ఎక్కువ తక్కువలో అయితే దాని ఎఫెక్ట్స్ అంతా ఎక్కువ హార్ట్ మీద ఉంటుంది. సోడియం ఎఫెక్ట్స్ ఎక్కువ తక్కువ అయితే దాని ఎఫెక్ట్ అంతా బ్రెయిన్ మీద ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీలో. మన బాడీ ఫంక్షనింగ్ కి, దాని హోమియోస్టాసిస్ కి సోడియం కానీ, పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ, బైకార్బోనేట్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రిక్వైర్డ్. సటిల్ చేంజ్ ఇన్ దీస్ లెవెల్స్ కెన్ లీడ్ టు ఈవెన్ డెత్ ఎన్కౌంటర్స్. ఈవెన్ మనకి లైఫ్ రిస్క్ కూడా అవ్వచ్చు అనమాట ఈ చేంజెస్ లో ఒకసారి గ్రాస్ చేంజెస్ ఉంటాయి. సో ఇలాంటి డైరియా, వామిటింగ్ అయినప్పుడు మనకి ఓఆర్ఎస్ అనేది బెటర్ గా వర్క్ చేస్తుందండి. మన ఎలక్ట్రోలైట్స్ ని నార్మల్ లెవెల్స్ కి తీసుకురావడానికి ఇట్ ఇస్ సో మచ్ హెల్ప్ఫుల్. సో ఓఆర్ఎస్ చాలా మిస్ ఉంటాయి, బట్ అవన్నీ దే డోంట్ టేక్ ఎనీ స్టాండ్స్. ఫైనల్లీ ఓఆర్ఎస్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ ఇట్. ఎస్పెషల్లీ చిల్డ్రన్ కి, అడల్ట్స్ కి ఎక్కువ నీడ్ అండి. చిల్డ్రన్ కి అండ్ వెరీ ఓల్డ్ అడల్ట్స్ వీళ్ళిద్దరికి మాత్రం ఇలాంటి డైరియా లాంటివి వచ్చినప్పుడు దే ఈజీలీ ల్యాండ్ ఇన్ టు ఎలక్ట్రోలైట్ డిరేంజ్మెంట్స్. దానివల్ల వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని ఎస్పెషల్లీ వెరీ ఓల్డ్ అడల్ట్స్ కి, జీరియాట్రిక్ పేషెంట్స్ కి అండ్ చిన్నపిల్లలకి, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఓఆర్ఎస్ ఇస్ నీడ్. అడల్ట్స్ ఏంటంటే అడల్ట్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు దే కెన్ విత్స్టాండ్ అనమాట. దే విల్ ట్రై టు ఓవర్కమ్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఈవెన్ వితౌట్ ఓఆర్ఎస్ కూడా. ఇంకో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ ఓఆర్ఎస్ అండర్ ప్రిస్క్రిప్షన్ అవ్వడానికి. జనరల్లీ ఎవరైనా ఎక్కువ ఎపిసోడ్స్ ఆఫ్ డైరియా అయితే దే గో టు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనరల్లీ ఇఫ్ వాళ్ళకి మరీ డిహైడ్రేషన్ ఎక్కువగా ఉండి ఇలా ఉంటే ఐవి ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేస్తారండి. ఐవి ఫ్లూయిడ్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఓఆర్ఎస్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మధ్య ఎలా అవుతుందంటే ఈ డైరియా వచ్చిన వాళ్ళు మనకి జనరల్ ఎక్కడ చూస్తామంటే క్లస్టర్స్ లో వస్తారు పేషెంట్స్ ఎక్కువ మంది కన్సర్నింగ్ గా. ఏదైనా వాటర్ సప్లైలో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇంకా వాళ్ళందరూ ఆ పానిక్ మోడ్ లో దే వాంట్ టు స్టే ఇన్ హాస్పిటల్. ఈ రీజన్స్ వల్ల ఎక్కువ హెల్త్ కేర్ ని అప్రోచ్ అవటం వలన ఇంక ఇంట్లో ఉండే ఛాన్స్ తక్కువ ఉండటం వల్ల డైరియా వచ్చినప్పుడు, సో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంకా ఓఆర్ఎస్ అవసరం లేదు. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఐవి ఫ్లూయిడ్స్, ఫాస్టర్ వే టు కరెక్ట్ దాన్ ఓరల్ రూట్. ఫర్ దట్ రీజన్స్ ఓఆర్ఎస్ అనేది తక్కువ ప్రిస్క్రిప్షన్ జరుగుతూ ఉంది. దాని గురించి న్యూస్ ఆర్టికల్స్ లో కొన్ని రోజులు వేసినట్టున్నారు. అండ్ పీపుల్ కూడా ఓఆర్ఎస్ మీద మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఓఆర్ఎస్ గురించి వాళ్ళ ఐడియా లేదు. సో అదండి, దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ అండర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఓఆర్ఎస్. బట్ ఫైనల్లీ ఓఆర్ఎస్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ డైరియా వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇట్ ఈవెన్ సేవ్స్ లైఫ్స్. సో మార్కెట్ లో చెప్పండి. ఒకసారి మా చిన్నప్పుడు దూరదర్శన్ లో శ్రోతలకి ఎవరికైనా గుర్తు ఉంటుంది, యాడ్ వచ్చేది అనమాట. అందులో ఈ ఓఆర్ఎస్ ద్రావణం అంటారా దాన్ని, అది అందుబాటులో లేకపోతే గనక చిటికెడు ఉప్పు, చారెడు పంచదార ఒక గ్లాసు నీటిలో వేసి కలుపుకుని తాగుతూ ఉండండి అని చెప్తూ ఉండేవారు. సో ఐ డోంట్ నో అది ఇప్పుడు ఏమైనా మారిందా, లేదంటే అంటే ఉప్పు అంటే మేబీ సోడియం ఉంటుంది కదా, అందుకని అయి ఉండొచ్చు. బట్ అది కూడా ఐ మీన్ ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆస్కింగ్ టు పీపుల్ టు టేక్ ఇట్ విత్ షుగర్ కూడా యాడ్ చేయమంటారు? మేబీ టేస్ట్ కోసమా, లేదంటే షుగర్ అండ్ సాల్ట్ కాంబినేషన్ ఏమైనా మంచిదని చెప్పారు అన్నది నా డౌట్. ఓఆర్ఎస్ అంటే అండి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దాంట్లో సోడియం క్లోరైడ్ ఉంటుందండి, పొటాషియం క్లోరైడ్ ఉంటుంది, ట్రైసోడియం సిట్రేట్ ఉంటుంది, అండ్ గ్లూకోజ్ కూడా ఉంటుంది. ఎక్కువ ఆ టైంలో వాళ్ళకి హైపోగ్లైసీమియా అంటే బ్లడ్ లో గ్లూకోజ్ కూడా తక్కువ ఉండొచ్చు అండి. దే నీడ్ సమ్ ఎనర్జీ. సో ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి కాబట్టి అందులో గ్లూకోజ్ కూడా ఉంటుంది, సింప్లెస్ షుగర్. సో ఇంట్లో టేబుల్ సాల్ట్ అండ్ కొంత షుగర్ రెండు కలిపి తాగటం కూడా ఇస్ రఫ్లీ ఈక్వివలెంట్ టు ది ఓఆర్ఎస్ అండి. నాట్ ఎగ్జాక్ట్లీ. యూ కెన్ డూ దట్ ఆల్సో ఇఫ్ ఓఆర్ఎస్ నాట్ అవైలబుల్. దట్ ఈస్ నాట్ ద కేస్ దీస్ డేస్. మనకి ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తున్నారు ఓరల్ హైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ ఇస్ ఓటీసీ అండి. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ టు. యూ కెన్ పర్చేస్ ఆన్ ది కౌంటర్. కొన్ని ఉంటాయండి లైక్ పారాసెటమాల్ కానీ
ఇవి కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, ఓటీసీ మెడికేషన్ అంటాము. సో ఆ రోజుల్లో మేబీ 90s లో అప్పుడే కొత్తగా ఓఆర్ఎస్ వచ్చింది కాబట్టి మేబీ అవైలబిలిటీ తక్కువ ఉండొచ్చు. బట్ ఈ రోజుల్లో ఈజీలీ అవైలబుల్ ఓఆర్ఎస్ అనేది. వీ నీడ్ నాట్ రిసార్ట్ టు యూజింగ్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ ఎట్ అవర్ హోమ్స్. వీ కెన్ బెటర్ బై ఓఆర్ఎస్ అండ్ యూస్ దట్. ఎగ్జాక్ట్ కంపోజిషన్ ఉంటుంది. ప్లస్ ఇంట్లో ఉన్నప్పుడు మనకి తెలియదు ఎంత సాల్ట్ వేసుకోవాలి, ఎంత షుగర్ వేసుకోవాలి. మనకి ఆ మెజర్మెంట్స్, ఆ ప్రపోర్షన్స్ మనకి ఐడియా ఉండదు. ఇన్ కేస్ ఎక్కువ షుగర్ వేసారనుకోండి, డయేరియా ఉన్న పేషెంట్స్ యాక్చువల్లీ దే షుడ్ నాట్ కన్స్యూమ్ ఫుడ్స్ విత్ హైయర్ గ్లూకోజ్. ఏమైందంటే ఎక్కువ గ్లూకోజ్, యాక్చువల్ డైరియా వచ్చిన వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు కొంతమంది. అలా ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు సో ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫ్లూయిడ్ అనేది మనకి వెన్ ఇట్ గోస్ ఇన్ ఇంటెస్టైన్స్, ఇదేంటంటే దీనికి ఆస్మోటిక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈవెన్ డ్రాస్ మోర్ వాటర్ ఇన్ టు ద ల్యూమిన్ ఆఫ్ ఇంటెస్టైన్ అండ్ డైరీ ఇంక్రీజ్ అవుతుంది. సో యాక్చువల్లీ వీ షుడ్ నాట్ కన్స్యూమ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫ్లూయిడ్స్. ఎక్కువ షుగరీ ఫ్లూయిడ్స్ తీసుకోవద్దు డైరీ వచ్చినప్పుడు, దానివల్ల ఇంకా డైరీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంట్లో మనం చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గాస్ ది కాన్సన్ట్రేషన్. ఎంత ప్రపోర్షన్స్ లో వేయాలి అనేది అందరికి ఐడియా ఉండకపోవచ్చు. సో ఇట్ ఈస్ రీజనబుల్ టు బై ఓఆర్ఎస్ పౌడర్ ఫ్రమ్ ది మెడికల్ స్టోర్స్ రాదర్ దాన్ ప్రిపేరింగ్ ఎట్ హోమ్. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయలేం ప్రపోర్షన్ ఎంత వేయాలి, ఎంత వాటర్ కి ఎంత సాల్ట్, ఎంత షుగర్ వేయాలి అనేది. ప్లస్ మనకి ఆ షుగర్ లో కూడా ప్రతి కంపెనీలో కూడా ఇంత వాల్యూమ్ ఆఫ్ షుగర్ లో ఇంత కంటెంట్ ఉంటుందని కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఏ ఫ్యాక్టరీ నుంచి షుగర్ తయారైంది అనే దాన్ని బట్టి కూడా. సో ఈ రీజన్స్ వల్ల ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ ఎట్ హోమ్, ప్రిపేర్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఇంట్లో మెడికేషన్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎలా ప్రమోట్ చేస్తారంటే టర్మరిక్ లో కర్క్యూమిన్ ఉంది, లేదంటే పలానా దాంట్లో ఈ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ గా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇలాంటి క్లెయిమ్స్ చేస్తున్నారు కదా. ఇవే మెడిసిన్స్ లో వాడుతున్నారు అనేటట్టు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే మనం అసలు మెడికేషన్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు కదా. ఈవెన్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ లో అయినా అంత ప్రిపరేషన్ చేయాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ నే మనం కన్జ్యూమ్ చేస్తే డైరెక్ట్ గా అయిపోయింది కదా. సో వీళ్ళ ఇలా ఎందుకు ప్రమోట్ చేస్తారంటారు? అండ్ అందులో నిజాన్ని తెలుసుకోకుండా ఫాలో అయ్యే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఇదేంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్స్ లో మనకి హెల్త్ బెనిఫిట్ ఏ మాలిక్యూల్ ఒకటి ఉంది అనుకోండి. ఓకే, అది మనకి పనిచేస్తే మన హెల్తీకి లైక్ గార్లిక్ హార్ట్ కి మంచిది అని చెప్పేసి తీసుకోవటం, ఇది చాలా ప్రిమిటివ్ వే ఆఫ్ థింకింగ్ గా ఉంటది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గివెన్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ లో మనకి డిజైర్డ్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ ఎంత చూసుకోవాలి. ప్లస్ మనకి హెల్త్ బెనిఫిట్స్ రావాలంటే అప్పుడు దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమైతే అదే ఫుడ్ సబ్స్టెన్స్ లో మనకి కావాల్సి ఉంటుంది, మనకి హార్మ్ చేసి కూడా ఉంటుంది అదే సేమ్ సబ్స్టెన్స్ లో. ఇవి కూడా చూసుకోవాలి. సో ఇలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసే మనం దాన్ని తీసుకోవాలి. జస్ట్ ఒక మాలిక్యూల్ మనకి బెనిఫిట్ చేసే మాలిక్యూల్ ఒకటి ఉంది కదా, సో స్టార్ట్ ఈటింగ్ ఇట్ ఇన్ లార్జ్ నెంబర్ అంటే దట్ ఇస్ నాట్ లాజికల్, దట్ ఇస్ సో ఇల్లాజికల్. సో ఒక ప్రిమిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనిపిస్తుంది. అందుకని ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడకూడదు, బికాస్ దే నాట్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఒక మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ఉందండి. పారాసెటమాల్ మనం జనరల్లీ వీ టేక్ 500 mg. ఎలా తెలిసింది 500 mg సేఫ్ ఒక డోస్ అనేది? చాలా స్టడీస్ చేస్తుంది దాని మీద. ఫస్ట్ యానిమల్ స్టడీస్ చేస్తాం, తర్వాత హ్యూమన్ స్టడీస్ చేస్తారు. ఈ స్టడీస్ అని చేసిన తర్వాత దే విల్ ఫైండ్ అవుట్ ఓకే దిస్ అమౌంట్ ఆఫ్ డోస్ ఇస్ సేఫ్ టు హ్యూమన్స్ అని. అలా మనకి చాలా ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అవి ఇవి చేసి సైంటిఫిక్ స్టడీస్ చాలా చేసి అవన్నీ పాస్ అయిన తర్వాత మనం ఒక డోస్ ని డిటర్మైన్ చేస్తాం. ఓకే, ఈ డోస్ పర్ డే లో ఇన్ని సార్లు ఇవ్వచ్చు, దీని హాఫ్ లైఫ్ ఇంత, దాని ఫార్మకాలజీ, దాని ఫార్మకైనెటిక్స్ అవన్నీ స్టడీ చేస్తారండి. అలా చేసి మనకి బయట డ్రగ్స్ వస్తాయి. లైక్ మన టైఫాయిడ్ డ్రగ్స్ వచ్చినా, మలేరియాకి డ్రగ్స్ వచ్చినా కూడా ఈ టెస్ట్లన్నీ చేసి దాని టాక్సిటీ లెవెల్స్ ని, మనకి ఎంత డోస్ లో ఇస్తే మనకి బెనిఫిట్ వస్తుంది, ఎంత డోస్ లో ఇస్తే ఆ పర్టికులర్ పెథోజన్ చనిపోతుంది, ఇవన్నీ డిటర్మైన్ చేస్తాం. సో ఇదంతా చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇవన్నీ తెలియకుండా జస్ట్ ఒక మాలిక్యూల్ ఉందని నెట్ లో అక్కడక్కడ చూసేసి దీన్ని తీసుకోవటం అనేది ఇట్స్ సో ఇల్లాజికల్ అనమాట. సో వీ బీయింగ్ పీపుల్ ఆఫ్ 21st century, ఆఫ్టర్ సీయింగ్ దీస్ మెనీ సైంటిఫిక్ అడ్వాన్సెస్, మనం కొంచెం లాజికల్ గా ఆలోచించి
తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్లస్ ఈ ఏ సబ్జెక్ట్ కి అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మనం ఒపీనియన్ తీసుకోవాలి. అందరి దగ్గర నుంచి తీసుకోకూడదు. లైక్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ ఫిట్నెస్, యూ షుడ్ టేక్ ద ఒపీనియన్ ఫ్రమ్ ఎ డాక్టర్, నాట్ ఫ్రమ్ ద ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద పీపుల్ హు ఆర్ రికవర్డ్ ఫ్రమ్ ఎనీ డిసీజ్. అదే. యా మార్కెట్ లో కొత్త ప్రోడక్ట్ ఒకటి కనిపిస్తుందండి. ఏంటంటే స్టీవియా. షుగర్ కి బదులుగా ఇదే బెస్ట్ ఆల్టర్నేటివ్ అని ప్రమోట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ ట్రూ అండి? స్టీవియా దాన్ని మ్యాజిక్ లీఫ్ అని కూడా అంటారండి. మేతి లీఫ్ సంథింగ్ ఏదో అంటుంటారు. అందులో గ్లైకోసైడ్స్ ఉంటాయండి. గ్లైకోసైడ్స్ ఏ ఫార్మ్ ఆఫ్ షుగర్. ఈ గ్లైకోసైడ్స్ ని హ్యూమన్ బాడీ కెనాట్ డైజెస్ట్ గ్లైకోసైడ్స్ అనేది. కాకపోతే దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ఇట్స్ కార్సినోజెనిక్ పొటెన్షియల్ ఉంది అని కొంత క్లెయిమ్స్ ఉన్నాయండి స్టీవియా గురించి. కాకపోతే సోఫార్ స్టీవియా నుంచి పెద్దగా బ్యాడ్ రిపోర్ట్స్ లేదా దానివల్ల టాక్సిసిటీ వచ్చినట్టు రిపోర్ట్స్ ఎక్కడ లేవు. ఇంకా రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ స్టీవియా అనేది. స్టీవియా యూసేజ్ అనేది ఇంకా ఇట్స్ నాట్ మోర్ ప్రివలెంట్ అండి. కొంత కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ జాపనీస్ డైట్ లో కొంత యూజ్ చేస్తారు. ప్రైమరీగా సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో మనకి దొరుకుతుందండి స్టీవియా అనేది, పరగ్వే అనే కంట్రీలో. అక్కడ నుంచి ఇది ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ స్టీవియా పౌడర్ అవన్నీ కూడా. ప్రస్తుతానికైతే డేటా ఇస్ నాట్ మచ్ అవైలబుల్ రిగార్డింగ్ దట్. మేబీ పీపుల్ కెన్ యూస్ అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో యూస్ చేస్తే దాని బెనిఫిట్స్ ఏంటనే చూడాలి. యాక్చువల్లీ స్టడీస్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ అబౌట్ స్టీవియా. సో యాజ్ ఆఫ్ నౌ we do not have any information, clear-cut information regarding the stevia. But there are some concerns. యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా బ్యాన్ చేసాయండి. లైక్ యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ బ్యాన్ చేశాయి స్టీవియాని, రైజింగ్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ ది కార్సినోజెనిసిటీ. ఎక్కువ అమౌంట్ కన్స్యూమ్ చేస్తే కార్సినోజెనిక్ అని కొన్ని స్టడీస్ లో ఉంది, కొన్ని స్టడీస్ లో అలా లేదు. సో వీ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టైమ్ రిగార్డింగ్ దిస్. యా అండ్ వేగన్స్ విషయానికి వస్తేనండి, ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కి ప్రోటీన్ సోర్సెస్ కొద్దిగా ఈజీ అండ్ అవైలబుల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదండి. మరి వెజిటేరియన్స్ దట్టు వేగన్స్ వచ్చేసరికి వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోరు. అలాంటప్పుడు వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చాలా సింపుల్ గా మేము పప్పు తింటాము, దానిలో చాలా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని చెప్తున్నారు. అది అసలు నిజమా? నిజంగా మన బాడీ వెయిట్ కి ప్రతి కేజ్ వెయిట్ కి 1 గ్రామ్ రోజుకి అవసరం అని అన్నప్పుడు, యావరేజ్ గా ఒక 50 నుంచి 60 కిలోలు మనిషి ఉంటే రోజుకి 50 to 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో ఎంత పప్పు తింటే అంత ప్రోటీన్ వస్తుందండి మనకి. ఈ క్లెయిమ్ కరెక్టేనా? అంటే పప్పు తింటే సరిపోతది అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? క్లెయిమ్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక కప్ ఆఫ్ పప్పులో, ఒక కప్పులో 5 grams ప్రోటీన్ ఉంటుంది. మనందరం నాకు తెలిసి ఒక డిన్నర్, ఒక లంచ్ టైంలో ఒక కప్పు మించి తినలేం పప్పుని. 5 grams కాబట్టి 50/5 వేసుకోండి, 50 kgs అనుకుంటే 10 కప్పులు పప్పు తినాలి ఆ రోజు ప్రోటీన్ రావాలంటే. నాకు తెలిసి ఎవరు అంత పప్పు తినలేరండి, 10 కప్పుల పప్పు. సో వెజ్ సోర్సెస్ ఏంటంటే చాలా అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటే గానీ మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రాదు. నాన్ వెజ్ సోర్సెస్, డైరీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవి ఎనర్జీ డెన్స్ అనమాట. నాన్ వెజ్ అనేది అండ్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి వీటిలో ఏంటంటే తక్కువ ఫుడ్ వాల్యూమ్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ దానిలో ఉండే ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటిని ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటారు. సో ఏంటంటే ఈవెన్ వే ప్రోటీన్ తీసుకోండి, ఒక స్కూప్ అది చాలు, ఓన్లీ 1 scoop గివ్స్ యూ అబౌట్ 24 grams ప్రోటీన్. అలాంటి రోజుకి 2 scoops పడితే ఇట్ విల్ మీట్ యువర్ డైలీ రిక్వైర్మెంట్. 50 grams వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఈవెన్ చికెన్ బ్రెస్ట్ కానీ, మటన్ మీట్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ వీటిలో ప్రోటీన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. బెస్ట్ అయితే ఫిష్, సీ ఫుడ్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మోరోవర్ మనకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ద బెస్ట్ వే టు అక్వైర్ ప్రోటీన్ ఇస్ డెఫినెట్లీ నాన్ వెజిటేరియన్ మోర్ దాన్ వెజిటేరియన్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అండి. వీటిలో మనకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. వెజ్ లో అయితే సోయా చంక్స్ అని మనకి అవైలబుల్ గా ఉంటాయండి మార్కెట్ లో. సోయా చంక్స్ లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అవైలబిలిటీ ఉంటుంది. లైక్ 100 grams ఆఫ్ సోయా చంక్స్ లో ఆల్మోస్ట్ 20 to
25 grams of protein అవైలబిలిటీ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పప్పు అని చెప్పే బదులు అట్లీస్ట్ దే కెన్ సే దే ఆర్ ఈటింగ్ సోయా చంక్స్. అలా ఇంకా లెంటిల్స్ ఉంటాయి అండి, కాబూలి శనగలు అని, రాజ్మా అని, అలసందలు, పెసలు అని ఉంటాయి. వీటిల్లో కూడా రీజనబుల్లీ గుడ్ కంటెంట్ ఉంటుందండి ప్రోటీన్ కంటెంట్ అని. బట్ మన డైలీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలంటే అవన్నీ క్వాంటిటీస్ చాలా ఎక్కువ తినాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు అంతంత తినలేం మనం. ప్రతిరోజు 10 కప్పులు పప్పు తినటం అనేది ఎవరికి కుదరదు. సో అందుకని దట్ ఇస్ వై నాన్ వెజ్ సోర్సెస్ అనేవి జస్ట్ ఒక ఈవెన్ చికెన్ బ్రెస్ట్ పీస్, ఒక బ్రెస్ట్ పీస్ లోనే ఆల్మోస్ట్ 22 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో అలా దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఈజియర్ టు ఈట్ నాన్ వెజిటేరియన్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ రాదర్ దాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఫర్ ప్రోటీన్ సోర్సెస్. అలా చెప్పి వెజ్ సోర్సెస్ అనేవి నాన్ న్యూట్రియన్స్ చెప్పట్లేదు, వాటిలో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో గుడ్ ఎనఫ్. సో ఎప్పుడైనా ద మిక్స్డ్ డైట్ ఇస్ బెనిఫిట్ అండి. కంప్లీట్ నాన్ వెజ్ డైట్ కంటే కూడా, కంప్లీట్ వెజ్ డైట్ కంటే కూడా ఎవరైతే అన్ని కలిపి తింటారో, మిక్స్డ్ డైట్ అంటే మన డైట్ 1 week లో ఇట్ మస్ట్ బి యాజ్ వ్యారీడ్ యాజ్ పాసిబుల్. లైక్ ఒక రోజు తిన్నది ఇంకో రోజు తినకుండా అలా డిఫరెంట్ గా తింటూ ఉంటే మనకి అన్ని న్యూట్రియంట్స్, అన్ని విటమిన్స్, కార్బ్స్, అన్ని ప్రోటీన్స్, అన్ని అమైనస్ అన్ని మీట్ అవుతాయండి. సో హెల్దీ డైట్ యొక్క ఫీచర్ ఏంటంటే ఇట్ మస్ట్ బి వ్యారీడ్. మన తినే ఫుడ్ లో ఒక 1 week లో చూసుకుంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి. ఆల్మోస్ట్ లైక్ ఒకసారి తినకుండా అంత వ్యారీడ్ గా ఉంటే మనకి అన్ని ప్రోటీన్ సోర్సెస్ అన్ని మీట్ అవుతాయండి, అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవుతాయి. యా. సో ఇండియన్ క్యూసిన్ ఇస్ నాట్ సో హెల్దీ కదండి, బికాస్ మన క్యూసిన్ లో మోర్ ఆఫ్ కార్బ్స్, లెస్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండడం వల్ల. సో అక్రాస్ ద కంట్రీ బెస్ట్ క్యూసిన్ ఏంటండి? అక్రాస్ ద కంట్రీ, మన కంట్రీ మొత్తం మీద అక్రాస్ ద వరల్డ్, ఐ మీన్ అక్రాస్ ద వరల్డ్ అయితే అండి మెడిటేరియన్ క్యూసిన్ ఇస్ బెస్ట్ క్యూసిన్ అండి. ఇన్ఫాక్ట్ దాన్ని యాంటీ ఎథెరోస్క్లెరోటిక్ డైట్ కను కూడా అంటారు. సో మెడిటేరియన్ క్యూసిన్ మాత్రం డెఫినెట్లీ ద బెస్ట్ క్యూసిన్. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ లో ఎక్కువ వాళ్ళు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ దే యూస్ మీట్ కూడా, చికెన్ యూస్ చేస్తారు, లేదా మటన్ యూస్ చేస్తారు, లేదా ఎక్కువ ఫిష్ యూస్ చేస్తారు, సీ ఫుడ్ ఎక్కువ వాడతారు. సో ఇవన్నీ చేసి దే టాస్ ఇట్ అండ్ సాలెడ్ లా చేసి తింటూ ఉంటారు విత్ ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్. ఆలివ్ ఆయిల్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. అందులో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఆలివ్ ఆయిల్ లో. సో మెడిటేరియన్ క్యూసిన్ అనేది అండి ఆ మెడిటేరియన్ సీ చుట్టూతో ఉన్న కంట్రీస్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. మనం గ్రీస్ లో, ఇటలీలో బాగా చూడొచ్చు ఈ డైట్ ని. సో డెఫినెట్లీ హెల్త్ కి చాలా మంచిదండి మెడిటేరియన్ డైట్ అనేది. దాని తర్వాత జాపనీస్ డైట్ అండి. జాపనీస్ డైట్ కూడా చాలా మంచిది. వాళ్ళ ఎక్కువ జాపనీస్ ఫుడ్ లో మాత్రం సీ ఫుడ్ ఎక్కువ ఉంటుందండి. దే ప్రిఫర్ మోర్ సీ ఫుడ్. అండ్ వరల్డ్ లో మనకి కొన్ని ఉంటాయండి బ్లూ జోన్స్ అని, ఒక 5 ఉన్నాయి బ్లూ జోన్స్ అని. ఈ బ్లూ జోన్స్ లో ఉండే పీపుల్ దే ఈజీలీ లీవ్ మోర్ దెన్ 100 years. ఎక్కువ సెంటనేరియన్స్, సూపర్ సెంటనేరియన్స్ ఉంటారండి. సెంటనేరియన్స్ అంటే హూ లివ్ మోర్ దెన్ 100 years. సూపర్ సెంటనేరియన్స్ అంటే హూ కెన్ లివ్ మోర్ దెన్ 110 years. ఈ పాపులేషన్ అంతా కూడా ఈ బ్లూ జోన్స్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటారండి. లైక్ మన జపాన్ లో ఒక బ్లూ జోన్ ఉంటుంది, ఒకినోవా అనే ప్లేస్ లో, గ్రీస్ లో ఉంటుంది, యుఎస్ కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ ఉంటుంది. అలా మనకి కొన్ని 5 బ్లూ జోన్స్ ఇన్ ద వరల్డ్. ఈ బ్లూ జోన్స్ లో ఉండే వాళ్ళు ఎందుకు ఇంత ఎక్కువ కాలం సర్వే అవుతున్నారని చూస్తే, స్టడీ చేస్తే ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఫుడ్ అండి. అండ్ వాళ్ళ ఫుడ్ లో ఏంటంటే దే కంటైన్ మోర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా మెడిటేరియన్ క్యూసిన్ కానీ, జాపనీస్ క్యూసిన్ కానీ, అండ్ టు సమ్ ఎక్స్టెంట్ కొరియన్ క్యూసిన్ అండ్ క్యాంటోనీస్ అండి, హాంకాంగ్ లో ఉండేది క్యాంటోనీస్ క్యూసిన్, ఇవి కూడా ద బెస్ట్ డైట్స్ అండి. అండ్ దేర్ ఆర్ సమ్ గుడ్ డైట్స్ ఇన్ యూరోప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ సౌత్ అమెరికా, అన్ని చోట్ల ఉంటాయి. ఈవెన్ మన కంట్రీలో కూడా ఉంటాయి అని కొన్ని మంచి డైట్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఎక్కువ వి రిసార్ట్ టు టేకింగ్ ఆఫ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. లైక్ చాలా ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ రిలీజియస్ రిచువల్స్ జరుగుతున్న టైంలో వి ప్రిపేర్ మోర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ అరిసెలు అని చేస్తూ ఉంటారండి. అరిసెలు అయితే ఇది ఫుల్లీ లోడెడ్ విత్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్, ద సింప్లెస్ట్ షుగర్స్ ఉంటాయి అందులో. ప్లస్ మళ్ళీ దాన్ని ఆయిల్లో వేయించి తింటారు. అది బెల్లంతో చేస్తారు, ఆయిల్లో వేయించి తింటారు, నెయ్యి కూడా వేస్తారు కొన్ని అరిసెల్లో.
అలా చాలా ఎనర్జీ డెన్స్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ టైమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్. ఇన్ఫాక్ట్ ఫెస్టివల్స్ అప్పుడు పీపుల్ గెట్ అన్హెల్దీ. దే డోంట్ నోటీస్ ఇట్. ఆన్ లాంగ్ టర్మ్ దే బికమ్ అన్హెల్దీ బై ఈటింగ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. సో మన కంట్రీ అయితే మాత్రం మనం ఈ కార్బోహైడ్రేట్ లోడింగ్ అని తగ్గించుకొని ప్రోటీన్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనం యావరేజ్ ఇండియన్ హౌస్ హోల్డ్ తినే ఫుడ్స్ లో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటూ ఉంటుంది. చాలా ఎక్కువ సార్లు అందరి ఫెస్టివల్స్ అప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు పులిహార చేస్తూ ఉంటారు. అందులో కార్బోహైడ్రేట్స్ తప్పిస్తే ప్రోటీన్ అసలు ఉండనే ఉండదు. చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఇండియన్ ఫుడ్ స్టాప్స్ అయితే దే నీడ్ టు రీకన్సిడర్ ద డైట్స్ అండ్ దే మస్ట్ చేంజ్ ద డైట్ ప్రోటోకాల్స్. డెఫినెట్లీ అది మాత్రం నీడ్ ఆఫ్ ది అవర్. బికాస్ ఇండియన్స్ లో ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది ఇండియా. బై 2050 అండ్ 2060 ఆల్మోస్ట్ మన 1/3 ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ విల్ బి డయాబెటిక్. ఇట్స్ వెరీ హై నెంబర్. అంటే ప్రతి ముగ్గురులో ఒకటి డయాబెటీస్ వచ్చేస్తూ ఉంటది. మిగతా ఇద్దరు కూడా ఎట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటారు. సో మోర్ ఓవర్ మనకేంటంటే అండి, వీ హ్యావ్ స్పెషల్ థింగ్ కాల్డ్ సౌత్ ఏషియన్ ఇండియన్ ఫినోటైప్ అని. ఇండియన్స్ కి ఏంటంటే చాలా మంది ఇండియన్స్ వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, చూడడానికి చాలా సన్నగా ఉంటారు. ఈవెన్ దెన్ దే హ్యావ్ డయాబెటీస్, ఈవెన్ దెన్ దే హ్యావ్ గాట్ హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్, ఇవి వచ్చి ఉంటాయి వాళ్ళకి. మనకేంటంటే తక్కువ వెయిట్ లోనే మనకి ఎడిపోసిటీ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్ కి, ఎస్పెషల్లీ అరౌండ్ ది అబ్డామెన్. దాన్ని విజరల్ ఒబెసిటీ అంటారు. విజరల్ ఒబెసిటీ వల్ల మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, డయాబెటీస్ కానీ బీపీ కానీ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ప్రొఫైల్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది విజరల్ ఒబెసిటీ వల్ల. ఇండియన్స్ ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ విజరల్ ఒబెసిటీ. మనం ఏంటంటే ఈజీగా మనకు వి పుట్ ఆన్ ఎడిపోసిటీ. సో మనకున్న ఈ మెటబాలిక్ డిసడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ వల్ల వీ షుడ్ డెఫినెట్లీ రీకన్సిడర్ డైటరీ ప్రోటోకాల్స్ అని. సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లోడింగ్ చేయటము. ఇన్ఫాక్ట్ ఇండియన్స్ షుడ్ నాట్ కన్స్యూమ్ 3 meals in a day. It be sufficient if they consume 2 meals in a day. That will be sufficient. అదే అండి. సో డెఫినెట్లీ ఇండియన్స్ హ్యావ్ టు రీకన్సిడర్ their diet protocols. Should get away from the carbohydrate loading and include proteins in their every meal. అది చూసుకొని చూడాలండి. డాక్టర్ గారు, ఇంకొక క్లెయిమ్ విన్నానండి ఈ మధ్యన. మనం భోజనం చేసేటప్పుడు ముందు రా వెజిటబుల్స్ లాంటివి తీసుకుని లాస్ట్ లో రైస్ కన్జ్యూమ్ చేస్తే ఇన్సులిన్ స్పైక్ స్లోగా ఉంటుంది, లేదా ఫస్ట్ రైస్ కన్జ్యూమ్ చేసినప్పుడు సడన్ ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది అని చెప్తున్నారు. అది నిజమా అండి? ఉండొచ్చు కానివ్వండి. షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు స్పైక్స్ వస్తాయి వెంటనే అబ్జర్వ్ అయిన తర్వాత. కానీ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ముందు వెజిటేబుల్స్ తినాలా రైస్ తినాలా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎనీవే ఫర్ ఎగ్జాంపుల్ ముందు తిన్నారండి ఒక వెజిటేబుల్స్, తర్వాత రైస్ తిన్నారు అప్పుడు స్పైక్ వస్తుంది, లేదా ముందు రైస్ తిన్నారు అప్పుడు స్పైక్ వస్తుంది, తర్వాత తగ్గుతుంది. సో ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ ముందు వెజిటేబుల్స్ తినాలా తర్వాత రైస్ తినాలి కాదు. సో ఇవన్నీ పట్టించుకునే బదులు రోజు మొత్తం మీద ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, ఈ రోజు మొత్తం మీద మన క్యాలరీస్ కన్సంప్షన్ ఎంత ఉంది, అది ఇంపార్టెంట్ అండి. సో ఏ సోర్స్ నుంచి అనేది కూడా ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ. అసలు అది ఇదని కాదు. ఓవరాల్ గా డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే, లేదా హూ ఎట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఒబేస్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళ టోటల్ క్యాలరీ కన్సంప్షన్ అనేది డే మొత్తం మీద తక్కువ ఉండాలి. లెస్ దెన్ మనం ఒక యావరేజ్ వాళ్ళకి 2000 క్యాలరీస్ అని చెప్తాం. సో 2000 కంటే తక్కువ తినేవాళ్ళు లైక్ 1500 అంటాం, దాన్ని ఎల్సిడి అంటాం, లో క్యాలరీ డైట్స్, లేదా విఎల్సిడి వెరీ లో క్యాలరీ డైట్స్ అట్లా ఉంటాయి అనమాట. అలా క్యాలరీస్ తగ్గించుకోవాలి. కానీ ఈ ఏం తింటున్నాం, దేని తర్వాత ఏం తింటున్నాం, ఇవి నాట్ రిలవెంట్ అండి. యా. అండ్ ఇంకొకటి సర్కేడియన్ రిథమ్ అని చెప్తున్నారండి. అంటే ఈ సన్ రైజ్ సన్సెట్ తో మన బాడీ ఎలా అయినా ఉంటది. సో పొద్దున్న ఎర్లీగా మనం ఫుడ్ స్టార్ట్ చేసి మంచిగా తినేసి ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్ సన్సెట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. సో ఆ టైం అప్పుడు ఇంకా మనం ఫుడ్ కన్జ్యూమ్ చేయకూడదు అని ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఇది నిజంగా వర్క్ అవుతుందా? అది పాసిబుల్ కాకపోవచ్చు అండి. సన్ రైజ్ తో మన డేని బిగిన్ చేసి సన్సెట్ తో ఎండ్ చేయటం అనేది పాసిబుల్ కాదు, అన్లెస్ యూ గో టు ఫారెస్ట్ అండ్ లీవ్ దేర్. అన్ని మోడర్న్ లైఫ్ అంతా వదిలేసి ఫారెస్ట్ లో ఉంటే మనకు సాధ్యపడుతుంది. లైక్ సన్ రైజ్ తో మన డేని బిగిన్ చేసి సన్సెట్ తో ఎండ్ చేయడం అనేది అది పాసిబుల్ కాదు ఈ మోడర్న్ ఈరాలో. సో ఈ డెఫినెట్లీ ఉంటుంది, ఆ సర్కేడియన్ రిథమ్ ఉంటుందండి. లైక్ మన బయోలాజికల్ ఈవెంట్స్ అన్ని కూడా ఒక క్లాక్ ప్రకారం జరుగుతూ ఉంటాయి, బయోలాజికల్ క్లాక్ అంటారు.
దే విల్ బి ట్యూన్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద చేంజెస్ ఎన్విరాన్మెంట్. అలా ట్యూన్ అయి ఉంటాయి, బికాస్ అలా ఇవల్యూషన్ అలా జరిగింది కాబట్టి. బికాస్ యానిమల్స్ నుంచి మనం ఇవాల్వ్ అయ్యాం కాబట్టి సెక్షన్ లో అది ఉంటుందండి. కాకపోతే మనం వీఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ ఇట్ ఇన్ దిస్ ఈరాలో. కాకపోతే చాలా మందికి ఇన్సోమియా ఉంటుందండి, నైట్ టైం నిద్ర రాదు. లేదా చాలా మందికి నైట్ టైం అలవాటు ఉంటుంది, ఈ వెబ్ సిరీస్ చూడటం కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ చూడటం అలవాటు ఉంటుంది. డోంట్ స్లీప్ టిల్ 3 AM ఆర్ 4 AM కూడా. అలా ఓవర్ ఇయర్స్ వాళ్ళు అంతే అలవాటు అయిపోతూ ఉంటారు. లేదా కొంతమంది నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళంతా. వీళ్ళు ఏంటంటే నైట్ టైం ఉన్న వాళ్ళు ఉండకుండా దే స్టార్ట్ ఈటింగ్. వాళ్ళు డే టైంలో కూడా తింటారు, మళ్ళీ డే టైంలో తింటారు ప్లస్ నైట్ టైం కూడా తింటూ ఉంటారు. ఓవరాల్ గా దే కన్స్యూమ్ మోర్ క్యాలరీస్. సో దట్స్ వై దే పుట్ ఆన్ వెయిట్, దే గెట్ ఒబీస్, దే గెట్ డయాబెటీస్, దే గెట్ హైపర్టెన్షన్ జరుగుతూ ఉంటది. అండ్ రిగార్డింగ్ ఇన్సులిన్కి వస్తే, ఇన్సులిన్ అనేది డే టైంలోనే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద నైట్ టైం. నైట్ టైం కంటే కూడా డే టైంలో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో నైట్ టైం కన్జ్యూమ్ చేసినప్పుడు ఇట్ కెన్ లీడ్ టు సమ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్. ఆ స్టేట్మెంట్ లో కొంతవరకు నిజం ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద కేస్. మనం కూడా అప్పుడప్పుడు నైట్ టైం మెలుకుని ఉంటాం, వీ ఆల్సో ఇట్ సమ్ టైమ్స్, బట్ ఇట్ డజంట్ మీన్ వీ గెట్ డయాబెటీస్. సో ఇలాంటి బిహేవియర్స్ అనేవి లాంగ్ టర్మ్ లో చేస్తున్నప్పుడు ఎఫెక్ట్ అవుతాయండి, అప్పుడప్పుడు చేస్తే ఏం కాదు. సో లాంగ్ టర్మ్ లో ఇలాంటి మాల్ అడాప్టివ్ బిహేవియర్స్ అడాప్ట్ చేసుకోవడం వల్ల, లైక్ నైట్ అంతా అవేక్ ఉండటం, కొంతమంది ఇంటెన్షనల్ గా దే గట్ అడ్జస్టెడ్ టు దట్. వాళ్ళు నైట్ అంతా అవేక్ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ 3 AM 4 AM పడుకొని నెక్స్ట్ 11 AM కు 12 PM కు లేస్తారు. అంటే వాళ్ళ సైకిల్ అలా షిఫ్ట్ అయిపోయింది ఓవర్ ఇయర్స్. ఇలా షిఫ్ట్ అయిన వాళ్ళకి, సైకిల్ షిఫ్ట్ చేసుకున్న వాళ్ళని, దీన్ని మనం డిలేడ్ స్లీప్ వేక్ ఫేస్ డిజార్డర్ అంటాం. అంటే 2 ఉంటాయండి. కొంతమంది లేట్ గా పడుకొని లేట్ గా లేస్తారు, డిలేడ్ స్లీప్ వేక్ ఫేస్ డిజార్డర్ అంటారు. కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ చాలా వెరైటీగా ఉంటారు. వాళ్ళు ఈవినింగ్ 4 కి పడుకుంటారు, ఈవినింగ్ 4 కి పడుకొని మనకి ఎర్లీ మార్నింగ్ 2-3 కి లేస్తారు. ఈ వీళ్ళని ఎర్లీ స్లీప్ వేక్ ఫేస్ డిజార్డర్ అంటాం. సో ఈ రెండిట్లో కూడా, ఈ ఇద్దరికి కూడా కొంత లాంగ్ టర్మ్ లో కొంత హెల్త్ మీద కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయండి, బట్ నాట్ మచ్ ప్రొనౌన్స్డ్, అంతగా ఏమి ఉండవు. సో లాంగ్ టర్మ్ లో దేర్ మైట్ బి సమ్ ఎఫెక్ట్ ఆన్ దేర్ మెటబాలికల్ హెల్త్, అదండి. సో ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు వీళ్ళు చెప్పినంత అంత స్ట్రాంగ్ ఎంఫసిస్ ఏమి ఉండదు అనమాట, బట్ దేర్ విల్ బి స్లైట్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద మెటబాలిక్ డిరేంజ్మెంట్ కి మాత్రం కొంత కంట్రిబ్యూషన్ ఉంటుంది. అదే. ఎస్. సో ఇంకొకటి మనం చూస్తా ఉంటాం ఏంటంటే, బాగా ఒబీస్ గా ఉన్న వాళ్ళు ఈ ఫిట్నెస్ కోసం అని జిమ్ కి వెళ్ళడం, తర్వాత ఫుడ్ డైట్ ని కంట్రోల్ చేయడం, ఇదంతా డిఫికల్ట్ అనుకున్నప్పుడు దే గో ఫర్ బెటర్ ఈజియర్ ఆప్షన్ లైక్ లైపోసక్షన్ అండి. ఈ లైపోసక్షన్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? లైపోసక్షన్ అంటే ఏంటంటే అండి, మన స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ని వాళ్ళ నీడిల్స్ అవన్నీ పెట్టి సక్అవుట్ చేస్తారు, దాన్ని లైపోసక్షన్ అంటారు. సో పేరులోనే మనకి దాని మీనింగ్ అర్థమైపోతుంది, దే సక్అవుట్ ద ఫ్యాట్. కానీ చేయించుకోవచ్చు, కొంతమంది ఎక్కువ కాస్మెటిక్ కన్సర్న్స్ కోసం చేయించుకుంటారు. కానీ చేయించుకున్న తర్వాత అసలు మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళు ఒబేస్ అవడానికి? బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అది కదా మెయిన్ రీజన్. మనం టార్గెట్ చేయాల్సింది ఆ రెండు. ఇప్పుడు లైపో చేయించుకున్నంత మాత్రాన మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళు దే డోంట్ స్టాప్ ఈటింగ్ అండ్ దే రిమైన్ సెడెంటరీ. వాళ్ళు ఇంకా ఎలా ఫీల్ అవుతారంటే, ఆ లైపోసెక్షన్ అయిపోయింది, నేను హెల్దీగా ఉంటాను, ఇంకేమేమి తినొచ్చు అని దే స్టార్ట్ ఈటింగ్ అగైన్. వాళ్ళు ముందే ఎలా తింటున్నారు, ఆఫ్టర్ లైఫ్ అంతే తింటారు, మళ్ళీ ఎడిపోసి వచ్చేస్తుందండి, మళ్ళీ అక్కడ మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతా ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు ఒబేస్ అయిపోతారు ఒక 3-4 months లోనే. సో లైపోసెక్షన్ మీద ఫోకస్ చేయటం కంటే కూడా లాంగ్ టర్మ్ మనం అడాప్ట్ చేసుకునే హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయాలి. లాంగ్ టర్మ్ మీద ఏం చేయగలం మనం? రోజు వీ కెన్ డూ ఫిజికల్ యాక్టివిటీ, రోజు వీ కెన్ ఫాలో ఎ గుడ్ డైట్. ఇవి చేయటం వల్ల, ఇవి ఫాలో అవ్వటం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది అచీవ్ చేయాలి. ఒక హ్యాబిట్ అనేది లైఫ్ లాంగ్ సస్టైన్ చేసేది మనకి బెనిఫిట్ గా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసి అంతే ఉంటాయి, టెంపరీ బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు రూట్ కాజ్ ని ట్రీట్ చేయట్లేదు, జస్ట్ దే రిమూవింగ్ ఫ్యాట్ ఇన్ ది అబ్డామెన్. కాబట్టి దానివల్ల టెంపరీ బెనిఫిట్స్ వస్తాయేమో కానీ లాంగ్ టర్మ్ లో పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవండి. రిపీటెడ్ సిట్టింగ్స్ చేసుకుంటే కూడా ఆ ప్రొసీజర్ వల్ల కొంత ఎఫెక్ట్స్ ఉంటాయండి.
చాలా మంది we have heard some people died in the procedures of liposuction. సో ప్రొసీజర్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో it is better to focus on physical activity, it is better to focus on dietary habits rather than resorting to liposuction. సో లాంగ్ టర్మ్ లో మనకి ఇంపాక్ట్ ఏమైంది ఫోకస్ చేయాలి rather than resort liposuction. అండ్ ఇంకోటి అండి, చాలా మంది ఎందుకు లైపోసెక్షన్ వెళ్తారంటే, చాలా మంది లావుగా ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళేసి చాలా వర్కౌట్ చేస్తూ ఉంటారు కానీ తగ్గరు అని వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి రిసార్ట్ లైపోసెక్షన్ ఆల్ దీస్ ఈజియర్ వేస్ కి. ఏంటంటే అండి, చాలా మందికి తెలియదు ఏంటంటే మనకి హార్ట్ రేట్ జోన్స్ ఉంటాయి, హార్ట్ రేట్ జోన్స్ అని. సో కొంతమంది ఎక్కువ లావుగా ఉన్నా మీరు తగ్గిపోవాలని చెప్పి ట్రెడ్మిల్ మీద చాలా ఫాస్ట్ గా దే ఫీల్ దట్ దే స్వెట్ మోర్, ఎక్కువ చెమట పట్టేస్తే ఎక్కువ వెయిట్ లాస్ అవుతాము అన్న కాన్సెప్ట్ లో చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా మనకి ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే దానికి బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ జరగాలి. దానికి ఆ ప్రక్రియకి మనకి ఆక్సిజన్ కావాలి. మనం హై వెలాసిటీ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు, అంటే వెరీ హై వెలాసిటీ వర్కౌట్స్, బాగా స్వెట్ వచ్చేస్తే బాగా ఫాస్ట్ గా పరిగెడుతున్న ట్రెడ్మిల్ మీద, ఇలా హై వెలాసిటీ వర్కౌట్స్ అప్పుడు ఆక్సిజన్ డెలివరీ టు ది టిష్యూస్ తగ్గిపోతుంది ఈ హై వెలాసిటీ వర్కౌట్స్ అప్పుడు సిమిలర్లీ ఈ ఆక్సిజన్ డెలివరీ ఫర్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ తగ్గిపోతుంది. సో ఆ ప్రాసెస్ జరగదు. ఆ ప్రాసెస్ లో మనకి లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ఈ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిజన్ ఆగిపోతుంది అనమాట. అందువల్ల వాళ్ళు వెయిట్ తగ్గరు. సో కొంతమంది లావుకున్న వాళ్ళు వెయిట్ తగ్గాలని చెప్పి ఓవర్ ఎంతూసియాస్టిక్ గా ఎక్కువ ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు జిమ్ లో. అన్ని బాగా స్వెట్ వచ్చేస్తూ ఉంటది, వాళ్ళు కూడా టెంపరీ దే ఫీల్ సాటిస్ఫైడ్, వాళ్ళు బాగా స్వెట్ వచ్చేస్తే తగ్గిపోతాం వెయిట్ అనుకుంటారు కానీ తగ్గరు. సో అందుకని ఈ హార్ట్ రేట్ జోన్స్ లో మనం ఐడెంటిఫై చేయాలి ఏ హార్ట్ రేట్ జోన్ లో మనం కంఫర్టబుల్ గా ఉన్నాం. ఇలాంటి జోన్స్ ఒక 6 ఉంటాయండి. ఈ జోన్స్ 5 జోన్స్ ఉంటాయి హార్ట్ రేట్ జోన్స్ అనేవి. ఈ జోన్స్ లో జోన్ 3 అండ్ జోన్ 4 లో అయితే దేర్ ఆర్ బెటర్ ఛాన్సెస్ టు లూజ్ వెయిట్ అండి. ఏంటంటే మన హార్ట్ రేట్ బట్టే ఉంటాయి జోన్స్ అండి. జోన్ 1 అనుకోండి, అందులో 50 to 60% ఆఫ్ యువర్ మాక్సిమం హార్ట్ రేట్ తో మనకి వర్కౌట్ ఉంటుంది. జోన్ మాక్సిమం హార్ట్ రేట్ అంటే 220 మైనస్ ఏజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 30 years ఏజ్ ఉంటే 220 మైనస్ 30, సో 190 వరకు వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వచ్చు హార్ట్ రేట్ ని. 190 క్రాస్ అయ్యి వాళ్ళు హార్ట్ రేట్ పెరిగింది అంటే దేర్ అట్ రిస్క్ ఆఫ్ ఎరిథ్మియాస్, కార్డియాక్ రిథమ్ డిస్టర్బెన్స్ వస్తాయి 190 మించి వాళ్ళ హార్ట్ రేట్ పెరిగితాయి. సో ప్రతి ఒక్కరికి ఏజ్ బట్టి ది టార్గెట్ హైయర్ మాక్సిమం హార్ట్ రేట్ ఉంటుంది అనమాట. దానికి మించి మనం ఎక్సైడ్ అవ్వకూడదు ఎప్పుడు. దానికి మించి ఎక్సైడ్ అయినప్పుడే జిమ్ లో సడన్ కార్డియాక్ డెత్స్ అవడం జరుగుతూ ఉంటుంది. సో జోన్ 1 కి వచ్చేసరికి 50 to 60% ఆఫ్ మాక్సిమం హార్ట్ రేట్ ఉంటుందండి. జోన్ 2 కి వచ్చేసి 60 to 70% ఆఫ్ మాక్సిమం హార్ట్ రేట్ ఉంటుంది. జోన్ 3 కి వచ్చేసి 70 to 80% మాక్సిమం హార్ట్ రేట్ ఉంటుంది. జోన్ 4 లో 80 to 90% ఆఫ్ మాక్సిమం హార్ట్ రేట్. జోన్ 5 కి వచ్చేసరికి 90 to 100% ఆఫ్ హార్ట్ రేట్ ఉంటుంది. సో ఈ హార్ట్ రేట్ జోన్స్ గురించి కొంత ఐడియా ఉండాలి. ఆక్సిజన్ కన్సంప్షన్ అనేది మనకు ఉండాలి ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే. జోన్ 5 కి వెళ్ళిపోయాం అనుకోండి, ఓవర్ ఎంతూసియాస్టిక్ గా బాగా ఫాస్ట్ గా చేస్తే ఆక్సిజన్ అవైలబిలిటీ టిష్యూస్ తక్కువ ఉంటుంది. ఆ టైంలో వి కాంట్ బర్న్ మోర్ ఫ్యాట్. అందుకని జోన్ 2 లేదా జోన్ 1 ని స్టార్ట్ చేసుకొని జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఈ జోన్స్ లోనే, ఇనిషియల్ జోన్స్ లోనే మనకి ఎక్కువ ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ దే కెన్ బర్న్ మోర్ ఫ్యాట్. అందుకని స్లోగా స్టార్ట్ చేసి లైట్ యాక్టివిటీ చేసుకుంటూ వాళ్ళకి కంఫర్టబుల్ లెవెల్ ఆఫ్ హార్ట్ రేట్ ఉన్న వాళ్ళు చేస్తేనే ఈ జోన్స్ ఫాలో అయిన వాళ్ళు మాత్రమే లావుగానే తగ్గుతారు. అంతేకాదు కానీ ఓవర్ ఎంతూసియాస్టిక్ గా జోన్ 5 కి వెళ్ళిపోయి చేస్తూ ఉంటే ఆ లావుగా వాళ్ళు ఎప్పటికీ లావుగానే ఉంటారు, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. అదండి. సో హార్ట్ రేట్ జోన్స్ అనేది నాకు తెలిసి చాలా మంది తెలిసి ఉండదు ఈ కాన్సెప్ట్. ఇది ఫాలో అవ్వాలి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 జోన్స్ లో మనం చూసుకోవాలి ఏ జోన్ లో మనం కంఫర్టబుల్ గా చేయగలుగుతున్నాం వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్, మనకి ఆయాసం లేకుండా ఏ జోన్ లో ఉంటుంది. అది మన కంఫర్టబుల్ ఉన్న జోన్ లోనే ఎక్కువ టైం చేస్తేనే మనకి ఫ్యాట్ లాస్ అని జరుగుతూ ఉంటుంది. సో వన్స్ యూ ఫైండ్ అవుట్ దట్, దీని మీద కొంత ఐడియా ఉండాలి. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, చాలా మంది సెలబ్రిటీస్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో వాళ్ళు ఎక్సెల్ అయ్యి ఉండొచ్చు,
ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సడన్లీ దే లూజ్ వెయిట్ ఆర్ దే ఆర్ ఇంటూ ఫిట్‌నెస్ జర్నీ అండి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా వాళ్ళకి వాళ్ళే ఒక ఛానెల్ పెట్టుకొని ఈ ఫిట్‌నెస్‌కి సంబంధించిన విషయాల్ని అసలు ఎటువంటి అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారండి. దాన్ని అండ్ కొన్నిసార్లు చాలా ఫూలిష్ క్లెయిమ్స్ కూడా చేస్తున్నారు. మొన్న ఒక సెలబ్రిటీ ఏం చెప్తుందంటే, ఆవిడేదో వంట చేస్తూ పాలకూర అనేది భూమిలో పెరుగుతుంది కదా! సో, దాన్ని కట్ చేసి తినేటప్పుడు మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే కిడ్నీలో స్టోన్స్ ఒస్తాయి. ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ చెత్త చెత్త క్లెయిమ్స్ చేస్తున్నారండి. అలాగే ఇంకొక సెలబ్రిటీ ఏం చేసిందంటే, ఆవిడ ఏదో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆవిడకి వచ్చి కొంచెం రికవర్ అయిన తర్వాత షీ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఆల్. సో, ఒక అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక డైటీషియన్ కాదు, ఒక న్యూట్రిషనిస్ట్ కాదు, ఒక డాక్టర్ కాదు, ఎవరు కాదు. వాళ్ళ ఫీల్డ్స్‌లో వాళ్ళు ఎక్సెల్ అయినంత మాత్రాన లేదా వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళ జర్నీలో వాళ్ళేదో అచీవ్ చేసినంత మాత్రాన పబ్లిక్‌కి ఇట్లాగా వచ్చి వీళ్ళు సైన్స్‌ని ప్రమోట్ చేద్దామని ట్రై చేస్తున్నారు కదండీ! సో, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ అండి? ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది వస్తూ ఉంటారు. నేను ఆ పర్టికులర్ థింక్ చేశాను. కొంతమంది డెడ్ఫుల్ డిసీజెస్ సర్వైవ్ అయిన వాళ్ళు, నేను ఇవన్నీ చేయడం వల్ల నాకు తగ్గింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంటెన్షన్ బాగుండొచ్చేమో కానీ like they might be they want to help to people to get over things what they are suffering they have suffered from. బాగానే ఉంది కానీ ఏదైనా గురించి మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గురించి తీసుకొచ్చి మాట్లాడాలండి. ఓనర్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ ఆఫ్ హ్యూమన్ హెల్త్, ఇందులో అన్నింటికన్నా ఎక్కువ జాగ్రత్త పడాల్సిన విషయం ఇదే, మన హెల్త్ గురించి. దీనిలో మనం ర్యాండమ్ స్టేట్మెంట్స్ పాస్ చేయలేం. అందుకనే హెల్త్ కేర్ రేట్ ఇన్ఫర్మేషన్ గురించి డాక్టర్స్కి వదిలేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ when it comes to the matters of human body, things are so complex. అసలు ఎలాంటి అవగాహన లేకుండా అసలు దానిలో బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేకుండా చెప్పడం చాలా రాంగ్ అన్నమాట. అందులో ఏమైనా తప్పులు ఉంటే ఎవరైనా చూసి పొరపాటున ఫాలో అయిపోతే దానివల్ల చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన వాళ్ళ అడ్వైస్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇస్ నాట్ వెరిఫైడ్ ఫ్రమ్ డాక్టర్స్. సో డెఫినెట్లీ చేయకూడదండి అలాంటి. సో పీపుల్ అనే వాళ్ళు ఆ సెలబ్రిటీ వాళ్ళది చెప్పేదానికంటే డాక్టర్స్ నుంచి తెలుసుకొని ఫాలో అవ్వాలి. కానీ పీపుల్కి అంత ఉండదండి. వాళ్ళు సెలబ్రిటీ మేనియా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోతారు. రిగార్డింగ్ హెల్త్ కేర్ ఏదైనా అన్ని ఫాలో అయిపోతారు, వాళ్ళ గురించి ఫాలో అయిపోతారు. కానీ అలా చేయకూడదు. సో పీపుల్కి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం గెటింగ్ ట్రైన్డ్. ఇప్పుడు ఎంబీబీఎస్ అవ్వడానికి ఒక 6 years పడుతుందండి. ఎంబీబీఎస్ త్రూఅవుట్ ద వరల్డ్ యాక్చువల్లీ 6 years పడుతుంది. ఈవెన్ యూఎస్ లో ఇంకా ఎక్కువ టైం పడుతుంది, 8 years పడుతుంది యూఎస్ లో అయితే ఈ ఎంబీబీఎస్ ఫినిష్ చేయడానికి. సో ఎంబీబీఎస్ అంతా అయిన తర్వాత హ్యూమన్ బాడీ ఒక చిన్న రఫ్ ఐడియా వస్తుంది అంతే. యూ గెట్ రఫ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హ్యూమన్ బాడీ అనేది. మళ్ళీ తర్వాత ఆఫ్ యూ డూ స్పెషలైజ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అప్పుడు ఇంకొంచెం ఐడియా వస్తుంది, ఇంకొంచెం బెటర్ గా ఐడియా ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ సూపర్ స్పెషలైజ్ ఇన్ సబ్జెక్ట్ పర్టికులర్ ఆర్గన్ పర్టికులర్ సబ్జెక్ట్ లో అప్పుడు ఒక గుడ్ ఐడియా వస్తుంది. సో అలా ఒక డాక్టర్ అవ్వాలి, ఒక మెడికల్ ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ సంపాదించాలి అంటే దే మే టేక్ అరౌండ్ 12 to 15 years. 12 to 15 years టైం ఇన్వెస్ట్ చేస్తే కానీ వాళ్ళకి ఒక దానిలో ఎక్స్పర్టీస్ రాదనమాట. సో ఇలా డాక్టర్స్ ఎక్కువ టైం పెట్టి దాన్ని చదువుకొని దాన్ని స్టడీ చేసిన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. కానీ ఏదో కొన్ని రోజులు వాళ్ళు సఫర్ అయ్యి అందులోంచి బయటపడిన వాళ్ళు వచ్చేసి సడన్ గా దే షుడ్ నాట్ స్పీక్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఆటోఇమ్యూన్ డిసీజ్ గురించి ఎలా మాట్లాడతారు అసలు? చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది ఆటోఇమ్యూన్ డిసీజ్ గురించి. దాంట్లో ఉన్న పెథోఫిజియాలజీ కానీ దాని ట్రీట్మెంట్, మెడికేషన్ అవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. హౌ కెన్ నార్మల్ పీపుల్ స్పీక్ అబౌట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్? సో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ వెల్కమింగ్ అండి. పీపుల్ మరి చెప్పే వాళ్ళకి ఏం చెప్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి తెలిసి చెప్తున్నారు, తెలిసి చెప్తున్నారా మరి? అండ్ పీపుల్ కూడా ఎక్కువ వాళ్ళనే చూసి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక హెల్త్ కేర్ అథారిటీ యూట్యూబ్ ఛానల్ పెట్టారనుకో అది దాన్ని ఎవరు ఫాలో అవ్వరు. ఫైనల్లీ వాళ్ళ సెలబ్రిటీ హెల్త్ కేర్ సెలబ్రిటీ వాళ్ళు పెట్టిన ఛానల్ ఫాలో అవుతారు. వాళ్ళు చెప్పిన అంతా ఫాలో అయిపోతారు. ఏంటంటే ఫైన్ బాగానే చెప్తే బాగానే ఉంటుందండి, కానీ వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి ఏదో ఒకటి తప్పు చెప్పేస్తారు. పొరపాటున విన్న వాళ్ళు ఫాలో అయిపోతారు అది నమ్మేసి. అప్పుడు ఎఫెక్ట్స్ వస్తాయి ఈ విని ఫాలో అయిన వాళ్ళకి. సో డెఫినెట్లీ దీని మీద నాకు తెలిసి ఒక లీగల్ రెగ్యులేషన్స్
పెడితే బాగుందని ఫీల్ అవుతానండి. హెల్త్ కేర్ లెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి డాక్టర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరికి అథారిటీ ఇవ్వకుండా, దీని గురించి మాట్లాడే అథారిటీ ఇవ్వకుండా చేయాలి. ఇన్ఫాక్ట్ పేషెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఏదో సైంటిఫిక్ అథారిటీ కానీ ఈ హెల్త్ కేర్ అథారిటీ రన్ చేస్తున్న ఛానల్స్ లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డాక్టర్ వాళ్ళు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది. డాక్టర్ పక్కన పెట్టుకొని ఈ పేషెంట్స్ హూఎవర్ వాంట్స్ టు హెల్ప్ అదర్స్ వాళ్ళ డాక్టర్ని పక్కన పెట్టుకొని మాట్లాడితే డాక్టర్ కెన్ కరెక్ట్ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్, యూ కెన్ సూపర్వైజ్ ద థింగ్స్ అనమాట పక్క లైవ్ లోనే. అలా చేస్తే బెటర్ అండి ఐ థింక్. రాదర్ వాళ్ళు ఓన్ గా ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడడం కంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ ప్రెసెన్స్ లో వాళ్ళు మాట్లాడితే ఆయన ప్రెసెన్స్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. ఐ ఫీల్ దట్ అలా చేయాలి. ఇన్ఫాక్ట్ యుఎస్ అండ్ యూకే యూరోప్ లో చేస్తారు. ఇప్పుడు మయో క్లినిక్ ఉందనుకోండి, మయో క్లినిక్ వాళ్ళకి ఉంటాయి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. అందులో కూడా దే హ్యావ్ ద పేషెంట్ ఎక్స్పీరియన్స్ కాలం ఉంటుంది. ఈ పేషెంట్ ఎక్స్పీరియన్స్ కాలం లో పేషెంట్ స్పీక్ అబౌట్ దేర్ సర్వైవల్ ఫ్రమ్ acute మైల్డ్ ల్యూకీమియా ఎన్ని చెప్తారు వాళ్ళు ఎలా రికవరీ అనేది. బట్ దే స్పీక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద దే ట్రీటింగ్ డాక్టర్. వాళ్ళని ట్రీట్ చేసిన డాక్టర్ సమక్షంలో వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ కూడా. దే విల్ నాట్ బి గివెన్ ఇండివిజువల్ అథారిటీ టు స్పీక్ ఆన్ దట్. సో మన కంట్రీలో కూడా అలాంటి ఫాలో అవ్వాలని ఫీల్ దట్. అండ్ పీపుల్ కూడా కొంత అవేర్నెస్ పెంచుకోవాలి. హెల్త్ కేర్కి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఎవరి నుంచి ఫాలో అవ్వాలి, ఏ కమ్యూనిటీ చెప్పింది ఫాలో అవ్వాలి, సైంటిఫిక్ అథారిటీస్ ఏమున్నాయి అసలు మన కంట్రీలో, ఇంటర్నేషనల్ గా సైంటిఫిక్ అథారిటీస్ ఏమున్నాయి, హూ ఈస్ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ పీపుల్ అని తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని ఫాలో అవుతూ ఉండాలి. నాట్ ఫ్రమ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా ఛానల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ మనం సెర్చ్ చేసి చాలా వస్తాయండి. ఈ జిమ్ ట్రైనర్స్ చాలా మంది ఉంటారు, ఫిట్నెస్ ట్రైనర్స్ చాలా మంది ఉంటారు, ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉంటారు, అంత చాలా మంది ఉంటారు. దే ఆల్ టీచ్ సోడో సైన్స్. అంత ఫ్యాక్ట్లెస్ ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచింది చెప్పేస్తూ ఉంటారు. పీపుల్ మస్ట్ గెట్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఫాలో ఓన్లీ ఫ్రమ్ డాక్టర్స్. ఎస్ అండి. ఇట్ వాజ్ వండర్ఫుల్ సెషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. వచ్చే వారం మరో మంచి టాపిక్ తో కలుసుకుందాం అండి. అంతవరకు స్టే క్యూరియస్, బీ సైంటిఫిక్ అండ్ ప్రమోట్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్